అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దినవిహి న్యూస్ ఛానల్. మా గ్రామం ఉండేశ్వరపురంలో చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. మా గ్రామంలోని కొందరు వికలాంగులకు సంక్షేమ కార్యక్రమాల కింద ప్రభుత్వము నెలకి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. కానీ వారు ఆ వికలాంగులు గత అనేక సంవత్సరాల నుండి బెడ్ రిడన్గా ఉన్నందువల్ల వారికి నెలకి 15,000 రూపాయలు పింఛన్కు అర్హులు అని మేము గవర్నమెంట్కి PGRS పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ద్వారా కంప్లైంట్ చేశాం. ఆ కంప్లైంట్ నంబర్ EAG 2025051737. దానికి ఆ కంప్లైంట్కి ప్రభుత్వం పాజిటివ్గా స్పందించినందువల్ల తూర్పుగోదావరి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయం వారు ఈ వికలాంగులు ఎవరైతే గత అనేక సంవత్సరాల బట్టి బెడ్ రిడన్ అయి ఉన్నారో, ఎవరైతే అర్హులుగా అని కంప్లైంట్ పెట్టారో వారందరినీ మెడికల్ బోర్డు, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మెడికల్ బోర్డుకి హాజరవ్వమని చెప్పారు. రేపు 20వ తారీఖున 20/11/2025 సంవత్సరం నాడు మెడికల్ బోర్డు ఎదురుగా ఈ రోగుల్ని, ఈ వికలాంగులని హాజరవ్వమని DMHO ఆఫీస్ వారు తెలియపరిచారు. ఆ తెలియపరిచిన వెంటనే గ్రామ సచివాలయం కార్యదర్శి, ఉండేశ్వరపురం గ్రామ సచివాలయం కార్యదర్శి గారికి సంప్రదించి, సార్ ఇలా మమ్మల్ని రమ్మంటున్నారు, ఆ హాస్పిటల్లో మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు, అంచేత వారి హాస్పిటల్లోకి మేము ధైర్యంగా వెళ్ళడానికి వీలుగా మాకు పరిచయ పత్రం ఒకటి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు, దరఖాస్తు చేశారు. దాని గురించి ఆ గ్రామ సెక్రటరీ గారి ప్రవర్తన ఆ వికలాంగుల పట్ల, ప్రజల పట్ల ప్రవర్తన అమానుషం, అభ్యంతరకరం. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇటువంటి పరిచయ ఉత్తరాలకు ఇవ్వడానికి నాకు నిబంధనలు లేవు, చట్టంలో తెలియపరచలేదు పరిచయ ఉత్తరాలు ఇమ్మని, మాకు గవర్నమెంట్ ఏ మెమో ఇవ్వలేదు, నాకు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి, అంచేత మీకు అటువంటి పరిచయ ఉత్తరాలు నేను ఇవ్వలేను అన్నాడు. కానీ వికలాంగుల పాపం వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళని ఎవరు గుర్తుపడతారు? అంటే అలా కాదు సార్, కొంచెం మానవత్వం చూపించండి, మా మీద దయ చూపించి మాకు ఆ ఉత్తరం ఇవ్వండి, ఆ ఉత్తరం ఇస్తే మేము హాస్పిటల్లో ధైర్యంగా వెళ్తాం, మేము హాస్పిటల్ లోపలికి, మమ్మల్ని గుర్తిస్తారు అక్కడ వాళ్ళు అని చెబితే ఆ సెక్రటరీ, గ్రామ సచివాలయం సెక్రటరీ చెప్పిన సమాధానం, ఇక్కడ మానవత్వం చూపడానికి నేను రాలేదు, ఈ ఊర్లో నిబంధనలు పాటించడానికి, అమలు చేయడానికే నేను వచ్చాను, నేను అధికారం చెలాయించడానికే వచ్చాను, మానవత్వం చూపించడానికి నేను ఇక్కడికి రాలేదు, అది నా డ్యూటీ కాదు అని చెప్పి అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన అన్నట్టుగా కాదు, అదే మాట్లాడాడు. మానవత్వం చూపించడానికి ఆయన రాలేదట ఇక్కడికి, మా ఊరు అధికారం చెలాయించడానికి వచ్చాట, నిబంధనలను అమలుపరచడానికి వచ్చాట. మళ్ళీ వికలాంగుల పాపం దయతో సార్ అని బతిమాలినతే ఆయన అన్న మాటలు ఎంత ఘోరమైన మాటలు మాట్లాడాడు తెలుసునా అండి? మీకు నేను చేసిన పని ఇష్టం లేకపోతే నన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిరు, లేదా నన్ను ఉద్యోగం నుంచి తీయించేయండి. అవే మాటలు వికలాంగుల పట్ల, ప్రజల పట్ల ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పవలసిన మాటలు అవే. ఎంత ఘోరంగా మాట్లాడాడండి, ఎంత అహంభావంగా మాట్లాడాడు. అధికారి అంటే ప్రజల బానిసలు ఆయనకి, ముఖ్యంగా వికలాంగుల పట్ల ఎలా ప్రవర్తించాలి ఆయన?
వికలాంగుల పట్ల ఎలా ప్రవర్తించాలా? ఆ మాత్రం మానవత్వం లేదా ఆయనకి? మెడికల్ బోర్డు వంటి సంస్థ వెళ్ళడానికి కొంత పరిచయం ఉండాలి. ఆ పరిచయం గురించి వాళ్ళు అడిగారు లెటరు. ఆ లెటర్ ఇవ్వడానికి ఆయనకి ఏంటో అభ్యంతరం తెలియట్లేదు. సులభంగా ఎంట్రీ అవుతుంది మాకు మెడికల్ బోర్డు దగ్గర ఆ పరిచయ ఉత్తరం ఉంటే అని బతిమాలారు పాపం. అయినా ఎక్కడ ఇవ్వడం రూల్కి రూల్ని బ్రేక్ చేసినట్టు అటువంటి పరిచయ ఉత్తరం ఇస్తే అది అధికారి దుర్వినియోగంతో వస్తుందట. అది పద్ధతి కాదట, అది అడ్మినిస్ట్రేషనే కాదట. ఆయన చెప్పిన మాటలు. కానీ ఆయనకి తెలియనిది ఒకటి ఉంది. ఇలాంటి పరిచయ ఉత్తరాలు ఇవ్వడానికి చట్టాల అవసరం లేదు, గవర్నమెంట్ మెమోస్ అవసరం లేదు, గవర్నమెంట్ సర్కులర్స్ అవసరం లేదు. అలా చెబితే అది పరిపాలనలో ఆయన చేసిన అపరాధమే. ప్రభుత్వ ఆఫీసర్ యొక్క బాధ్యత ప్రజలకు సౌకర్యం కలగజేయడం, ప్రజలకు సాయం చేయడం ఆయన బాధ్యత. సాధారణ పత్రాలు ఇవ్వడం ఆయన బాధ్యత. అవసరమైన చోట పరిచయ పత్రాలు ఇవ్వడం కూడా ఆయన బాధ్యత. వాటి కోసం మెమోలు అవసరం లేదు. ఇట్స్ ఎ బ్యూరోక్రటిక్ ఇన్సెన్సిటివిటీకి దారి స్పష్టమైన ఉదాహరణ ఇది. ఇన్సెన్సిటివిటీ. ఎందుకు అసలు ఆయన అలా ఎందుకు ప్రవర్తించారో మాకు అర్థం కావట్లేదు. మా గ్రామ ప్రజలకి అర్థం కావట్లేదు, వికలాంగులకు అర్థం కావట్లేదు. నేను హ్యుమానిటీ చూపించడానికి మీ ఊరు రాలేదు. నేను నిబంధనలు అమలు చేయడానికే వచ్చాను మీ ఊరు. నేను ఏంట మాటలు? కావాల్సింటే మీరు నన్ను ట్రాన్స్ఫర్ చేయించుకోండి, లేదా నా ఉద్యోగం తీయించండి. మీరు ఏంటి ఆ బెదిరింపులు? ఏంటి ఆ బెదిరింపులు? అది బెదిరించడం కాదా ప్రజల్ని? ఎందుకు తీయిస్తారు ఉద్యోగం నుంచి? ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు గ్రామం నుంచి? ఒక ఉద్యోగ అధికారం చెలాయించడానికి ఆ గ్రామానికి వస్తారా? ఇంక వేరే బాధ్యతలు ఏం లేవు ఆయనకి? ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలని అవసరం లేదా? పైగా గ్రామ ప్రజలు వికలాంగులు, వాళ్ళు వారికి ప్రత్యేక దయ చూపించాలి వాళ్ళ మీద. అలా మాట్లాడతాడు కార్యదర్శి. హ్యుమానిటీ చూపించడానికి నేను ఇక్కడ రాలేదంటాడా? పైగా నన్ను ట్రాన్స్ఫర్ చేయించుకోండి మీరు కావాలంటే, లేకపోతే నా ఉద్యోగం తీయించేయండి మీరు. ఏంటి ఆ మాటలు? ఏంటి అహంకారం? ఏంటి అతనికి? ఆ కఠినత్వం ఏంటి? అసలు ఎక్కడ వినయం లేదు ఆ మాటలు. ప్రజల సమస్యల వైపు చిన్నచూపు చూడటం ఏంటి? పరిపాలనా బాధ్యత పట్ల నిర్లక్ష్యం. ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి ఆయన మాటల్లో, ఆయన చేతల్లో. ఇదంత తేలిక విషయం కాదు. ఇది ప్రభుత్వ ఉద్యోగ ప్రవర్తన నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు ఆయన. పంచాయతీ కార్యదర్శి చేసిన ఈ వ్యాఖ్య, గ్రామస్తులు నన్ను ఇష్టపడకపోతే నన్ను ట్రాన్స్ఫర్ చేయించండి, లేదా నన్ను ఉద్యోగంలో తీయించేయండి అన్న మాట ఒక సాధారణ తప్పు కాదు, అది నేరం. ఆ మాట అన్నమైన నేరం. అంటే ప్రజల్ని రెచ్చగొడుతున్నాడా? ప్రజల్ని హెచ్చరిస్తున్నాడా? ఒక పబ్లిక్ సర్వెంట్ థ్రెట్ చేస్తున్నాడా? ప్రజల్ని ప్రొవోకేట్ చేస్తున్నాడా? ఇట్స్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ మిస్కాండక్ట్. సర్వీస్ కండక్ట్ రూల్స్కి విరుద్ధమే కాదు, నేరం. అతను మాట్లాడిన మాటలు, అతని ప్రవర్తన చాలా పెద్ద నేరం. గ్రామ అధికారిగా ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి అధికారాన్ని బెదిరింపులాగా ఉపయోగించుకుంటాడా? నాపై చర్య తీసుకొని నేను సవాలు విసురుతాడు ఆయన. అది కూడా వికలాంగులైన ప్రజలతోటి ఆయన ఎలా ప్రవర్తిస్తాడా?
ప్రజలను చిన్న చూపు చూస్తే దానికి తగిన శిక్ష అనుభవించవలసింది ఆయన. మీ వల్ల నా ఉద్యోగం పోదు అనే అహంకారంతో మాట్లాడతాడా? మీరు నన్ను ఏం చేయలేరన్న అహంకారం కనపడుతుంది ఆయన మాటల్లో. ఇది ప్రభుత్వం అధికారులపై ఉంచిన డెకరం, డిగ్నిటీ, ఇంటెగ్రిటీ, కర్టసీ టువర్డ్స్ సిటిజన్స్, ఇదన్నిటికీ పూర్తిగా విరుద్ధం ఆయన ప్రవర్తన, ఆయన మాటలు. ఈ వ్యాఖ్య ఒక్కటే తక్షణ చర్యలకు సరిపోతుంది. ఏంటా చర్యలు? మిస్బిహేవియర్ టువర్డ్స్ పబ్లిక్, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ హిమ్. కంపల్సరీగా ప్రొసీడింగ్స్ తీసుకోవాలి ఆయనకి అగెన్స్ట్గా, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. సస్పెన్షన్ పెండింగ్ ఎంక్వైరీ అండ్ కండక్ట్ రూల్స్ 3 and 4 వయలేషన్. ఇవన్నీ జరిగాయి. అంచేత కంపల్సరీగా అతని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఆ పంచాయతీ సెక్రటరీ మీద. ప్రజలు చెప్పారు అప్పటికి, మేము ఉద్యోగం తీయించడం ఏంటండి, మేము ట్రాన్స్ఫర్ చేయించడం ఏంటండి, మేము మీకు ఉద్యోగం ఇవ్వలేదు, మేము ఎలా తీయిస్తాం మీ ఉద్యోగాన్ని, మేము ఎలా ట్రాన్స్ఫర్ చేయించగలం మిమ్మల్ని. అప్పటికి అడిగినప్పటికీ ఆయనలో ఎక్కడ మార్పు కనపడలేదు, అహంకారం తగ్గలేదు. అధికారికి ప్రజల బానిసలు కాదు. పేద ప్రజలు, వికలాంగులైన వారు అలా బెదిరింపులకి భయపడతారనుకుంటే అధికారి అతను తెలుగు తక్కువతనం. ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు భయపడాలి అధికారికి? ఇక్కడ వికలాంగులైన వ్యక్తులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల అమలు నిర్లక్ష్యం చేశారు. ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో అడ్డంకి కలిగించాడు. ఆయన అడ్డంకి కలిగించాడు ప్రయోజనాలు పొందడంలో. దుర్భాష, దురుసు ప్రవర్తన ద్వారా గ్రామస్తుల గౌరవాన్ని దెబ్బతీశాడు ఆయన. ఉండేశ్వరపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవర్తన సాధారణ తప్పు కాదు. ఇది ప్రజాసేవకు విరుద్ధంగా ప్రభుత్వ విశ్వసనీయతకు దెబ్బతీసే చర్య. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ప్రజలకి అడ్డంగా నిలబడ్డాడు. ప్రజలకు ప్రయోజనాలకు కలగకుండా నిలబడ్డాడు ఆయన. ఇది తీవ్రమైన నేరం. ప్రజలకి ప్రయోజనాలు కలగకుండా అడ్డంగా నిలబడ్డం అన్నది చాలా తీవ్రమైన చర్య. ఈ విషయం సీతానగరం ఎంపీడీఓ గారికి కూడా తెలియపరిచాం. వెంటనే ఈ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి ఆయన మీద విచారణ జరిపించాలి. ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఉండేశ్వరపురం ప్రజలు బానిసలు కాదు. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఈ ఉద్యమం ఆగదు. ఆయన మీద చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమం ఆగదు. ప్రజలు నిరభ్యంతరంగా నిరంతరంగా దీన్ని ఉద్యమం కింద మొదలెడతారు. ఇటువంటి పంచాయతీ అధికారులు మాకు అవసరం లేదు. ఇది ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అర్థం చేసుకోవాలి. ఇమ్మీడియట్గా ఎంక్వైరీకి జరిపించాలి. ముందు ఇమ్మీడియట్గా అధికారిని సస్పెండ్ చేసి దీని మీద ఎంక్వైరీ జరిపించాలి. ప్రజలందరికీ నా కోరిక, నా విన్నపం, ఈ వీడియోని శాంతం మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికన్నా ముందు ఇటువంటి మీకు క్వశ్చన్ ఆఖరిని, ఆ క్వశ్చన్కి సమాధానం మీ కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఇటువంటి పంచాయతీ, అహంకారపూరితమైన పంచాయతీ అధికారులు గ్రామానికి అవసరమా? ఇటువంటి పంచాయతీ అధికారుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, అక్కర్లేదా?
వీటి మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియపరచాలని అందరినీ కోరుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా కోరుతున్నాను. జై హింద్.